చిన్న వాక్యం చదువుకున్నాం. యోహాను గారు రాసిన పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 12వ వచనం చదువుకున్నాం. చిన్నపిల్లలారా, ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమించబడినవి కనుక మీకు రాయుచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవాన్ని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయుచున్నాను. యవనస్తులారా, మీరు దుష్టుని జయించి ఉన్నారు కనుక మీకు రాయుచున్నాను. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఆ రోజు ప్రభువా, సంఘానికి యోహాను గారి ద్వారా బయలుపరచబడిన మాటలు నీ రాకడ వరకు కూడా ఉండే ప్రతి సంఘానికి, విశ్వాసికి కూడా అవసరమని చరిత్రలో ప్రభువా వాటిని నిలిపారు. అదే మాటలు మా ముందున్న వారికి, మాకు రాబోయే తరాలన్నిటికీ, సంఘ క్షేమానికి ప్రభా, సంఘ అభివృద్ధికి ప్రభా ఎన్నటికీ నిలిచే విధంగా రాయించిన ప్రత్యక్షత కలిగిన మాటలకి వందనాలు. కొన్ని గత వారం ఆలోచించాం, ఈరోజు కూడా కొన్ని మేము గుర్తు చేసుకుంటున్నాం ప్రభా. అంతే మా జీవితానికి ఉపయోగకరంగా చేయమని కోరుతూ యేసుక్రీస్తు వారి నామములోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యోహాను గారు చాలా విషయాలు రాస్తున్నాడు. వేరే ఎవరు మరి ఇలా రాయలేదు. పాపము చేయవద్దు అనే మాట చెప్తూనే చేసినా కూడా యేసుక్రీస్తు ఉన్నాడు మనకు అని చెప్పాడు. అంతేకాకుండా ఆజ్ఞలు గైకొనకుండా ఎరిగి ఉన్నామని చెప్పుకుంటే మనం అబద్ధం చెప్తున్నట్టు. ఆజ్ఞలు గైకుంటే ఎరిగి ఉన్నట్టు. అంతేకాకుండా దేవుళ్ళలో నిలిచి ఉన్నాను అని చెప్పుకుంటే దేవుడు నడిచినట్టు నడవాలి. నీకు ఒక వండర్ఫుల్ స్టేట్మెంట్లు ఆయన చేశాడు. ఎంత గొప్ప విశ్వాసకైనా, ఎంత గొప్ప సేవకుడికైనా ఎరిగి ఉన్నాము అని చెప్పుకుంటే సరిపోదు, ఆజ్ఞలు పాటించాలి. నిలిచి ఉన్నాను అని చెప్పుకుంటే సరిపోదు, ఆయనలాగా నడవాలి. పాపం చెయ్యొద్దు అని చేసినా మళ్ళీ పాపంలోనే నిలబడొద్దు, యేసుక్రీస్తు దగ్గరికి రండి అని చెప్తున్నాడు. చీకటిలో ఉండొద్దు, వెలుగులోనికి రండి. సహోదరుని ప్రేమించలేకపోతే చీకటిలో ఉన్నట్టు, ప్రేమిస్తే వెలుగులోకి వచ్చినట్టు. యేసుప్రభు కూడా కొత్త ఆజ్ఞ కూడా ఇచ్చింది. అదే ఆయన ప్రేమించినట్టు ఒకరినొకరు ప్రేమించాలి. పూర్వపు ఆజ్ఞ కంటే కొత్త ఆజ్ఞ ప్రభువు మార్చింది ఇది అని చెప్తూ ఇక్కడ ముగ్గురి విషయాలను సంబోధించాడు. చిన్నపిల్లలు, తండ్రులు, యవనస్తులు. బహుశా ఆయన ఆత్మీయపరంగా ఈ పదాలు ఉపయోగించుంటాడని చరిత్రకారులు చెప్తారు. చిన్నపిల్లలు అంటే దేవుళ్ళకి వచ్చి ఉన్న వాళ్ళు, ఎందుకంటే అప్పుడే పాప క్షమాపణ పొందిన వాళ్ళు. వాళ్ళకి ఏం చెప్పాడంటే, మీ పాపాలు క్షమించబడ్డాయి, అందుకే మీకు రాస్తున్నా. అప్పటిదాకా లోకంలో బ్రతికిన వాళ్ళకి, పాపంలో బ్రతికిన వాళ్ళకి యోహాను గారు చెప్పిన మాట, మీ పాపాలు క్షమించబడ్డాయి, మీరు ధైర్యంగా ప్రభువులో ఉండొచ్చు, ధైర్యంగా దేవుళ్ళలో కొనసాగొచ్చు, మీ పాపాలకు క్షమాపణ కలిగింది. మీరు క్రీస్తులకు వచ్చిన చిన్నపిల్లలు కాబట్టి మీకు క్షమాపణ కలిగింది, మీ పాపాలకు క్షమాపణ వచ్చింది. మనం కూడా అంతే, మొదట్లో భయంగా దేవుళ్ళలోకి వస్తాం, మనకి ఏం తెలియదు. అప్పుడే మన పాపాలు ఒప్పుకొని మారు మనసు పొంది బాప్తిసంలోకి వచ్చిన మనకు కూడా మన అనుభవాల్లో తెలుసు. పాప క్షమాపణ పొంది అప్పుడు విశ్వాసులతో, సేవకులతో మాట్లాడడానికి కూడా మనకు ధైర్యం సరిపోయేది కాదు. ఆ సంఘంలో కూడా చిన్నపిల్లలైనా అప్పుడే దేవుళ్ళలోకి వచ్చిన వాళ్ళకి
నేను చెప్పిన మాటలు పాపాలు క్షమించబడ్డాయి. ధైర్యంగా విశ్వాసంతో బతకండి, ధైర్యంగా సేవకులతో బతకండి, ధైర్యంగా దేవునితో బతకండి. మీరు భయపడొద్దు. ఈ పాపాలు క్షమించబడ్డాయి, ఈ పాపాలకు క్షమాపణ కలిగింది అని చెప్తున్నాడు. ఇంకా తండ్రులకి ఏం చెప్పాడంటే, ఆది నుండి మీరు ఉన్నవాన్ని ఎరిగారు. తండ్రులంటే పెద్దోళ్ళు అన్నమాట. యవనస్తుల కంటే తండ్రి పెద్దోడు కాబట్టి తండ్రులంటే అన్ని తెలుసుకొని క్షమాపణ పొంది దేవుళ్ళు జీవించి, అసలు మొదట్లో నుంచి పాపం ఎట్లా వచ్చింది, సాతాను ఎట్లా వచ్చాడు, వాడు ఏమేం చేస్తున్నాడు అని మెచ్యూరిటీ మైండ్ ఉన్న వ్యక్తులను తండ్రుల్లాగా ఆయన సంబోధిస్తూ, మీకు మొదట్లో నుంచి ఉన్నవాడు తెలుసు, ఆది నుండి ఉన్నవాడిని మీరు ఎరిగారు. ఆది నుండి ఎవరున్నారు? ఆదిలో నుంచి సాతాను ఉన్నాడు. ఆదిలో నుండి ఉన్నవాడిని మీరు ఎరిగారు. ఆదిలో నుంచి దేవుడు ఉన్నాడు. దేవుని పుట్టుక తెలుసు, సాతాను ప్రారంభం తెలుసు, పాప ప్రారంభం తెలుసు, ప్రాయశ్చిత్తమైన యేసుక్రీస్తు ప్రారంభం తెలుసు. మీకు అన్నీ తెలుసు. ఆది నుంచి ఉన్నవాడు వాణ్ణి మీరు ఎరిగారు. అంటే మీకు జ్ఞానం ఉంది, మీకు తెలివి ఉంది, మీకు సమస్తం తెలియదు. దేవుని శక్తి తెలుసు, సాతాను శక్తి తెలుసు. దేవుడు ఏమేం చేయగలడో తెలుసు, సాతాను ఏం చేయగలడో తెలుసా, ఏం చేశాడో తెలుసు. ఇకంత తెలుసు కాబట్టి మీకు రాస్తున్నా అని చెప్తున్నాను. తర్వాత యవనస్తులకి ఏం చెప్తున్నాడంటే, మీరు దుష్టుని జయించి ఉన్నారు కనుక మీకు రాస్తున్నా. మనకు తెలుసు చిన్నపిల్లలు తండ్రులకు కొంచెం బలం తక్కువ, యవనస్తులు చాలా బలంగా ఉంటారు. యవన వయసు అనేది అన్ని వయసుల్లో చాలా ఇంపార్టెంట్ అని మనకు తెలుసు. అందుకనే బలమైన వాక్యం కలిగిన వాళ్ళు, బలమైన శక్తితో నింపబడినట్టుగా సాతాను బలంగా ఎదుర్కోగలరు, సాతాను బలంగా జయించగలరు. ప్రాణాలకు తెగించి మరి ఎదుర్కొనేంత వాక్యాన్ని కలిగిన విశ్వాసంలో ఆయన యవనస్తులతో పోల్చి ఉండొచ్చు ఇక్కడ. అందుకే మీరు దుష్టుని జయించేశారు, దుష్టుని ఎదిరించేశారు. చిన్నపిల్లలకేమో క్షమాపణ వచ్చింది అని చెప్పాడు, తండ్రులకేమో ఆల్రెడీ ఉన్నవాడిని మీరు తెలుసు అని చెప్పాడు. ఇక్కడ యవనస్తులకు మాత్రం మీరు దుష్టుని జయించేశారు అని చెప్తున్నాడు. ఎందుకంటే మీలో బలం ఉంది, మీరు బలం ఉంది. అదే విషయాలు మళ్ళీ కూడా చెప్తున్నాడు. చిన్నపిల్లలారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. తండ్రులారా మీరు ఆది నుండి ఉన్నవాడిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యం మీరు ఎంతో నిలుచుచున్నది, మీరు దుష్టుని జయించున్నారు కనుక మీకు రాయిచున్నాను. అంటే దేవునిలో వచ్చిన చిన్నపిల్లలు ఆల్రెడీ దేవునిలోకి వచ్చి బలంగా ఒకప్పుడు దేవుని కొరకు జీవించి వృద్ధులైన తండ్రులు, యవన కాలంలో సాతానుతో దుష్టులతో పోరాడుతూ అని జయిస్తున్న యవనస్తులైన విశ్వాసులు, వాళ్ళ గురించి చెప్తున్న మాటలు ఇవి. ఈ ముగ్గురు వ్యక్తులు ఈరోజు సంఘంలో ఉంటారు. చిన్నపిల్లలాగా దేవుళ్ళలోకి వచ్చిన వాళ్ళు ఉంటారు, యవనస్తుల్లాగా బలంగా సాతాను ఢీకొట్టే వాళ్ళు, దేవుల్లో తండ్రులై అనుభవశాలై తండ్రి గురించి సాతాను గురించి తెలుసుకున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళకు రాస్తున్న మాటలు, మీరు ఎరిగారు, మీ పాపాలు క్షమించబడ్డాయి, మీరు దుష్టుని జయించారు అని చెప్తూ ముగ్గురు సంఘంలో ఉంటారు, చిన్నపిల్లలు, యవనస్తులు, తండ్రులు. ఈ ముగ్గురికి ఇక్కడ విడివిడిగా చెప్పి 15వ వచనం నుంచి అందరికీ చెప్తున్న మాట ఒకటే, ఈ లోకమునైనను ఈ లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపబడి ఎవడైనా లోకమును ప్రేమించిన తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకంలో ఉన్నదంతా అనగా శరీరాశ, నేత్రాశ, జీవపటము తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకము దాని ఆశయు గతించిపోను కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము
నిలుచును. ఇక్కడ చిన్నపిల్లలకు అదే మాటలు చెప్తున్నాడు, యవనస్తులకి పెద్దవారికి. ఇక రాస్తున్నాను, మీరు ఎరిగి ఉన్నారు, మీ పాపాలు క్షమించబడ్డాయి, మీరు దుష్టుని జయించారు. ముగ్గురికి ఒకటే విషయాలు రాస్తున్నాడు. మనకు తెలుసు బైబిల్లో యవనస్తులకు సపరేట్ గా వాక్యాలు ఏముండవు. యవనస్తులకు, చిన్న పిల్లలకి, పెద్దవాళ్ళకంటూ పాప క్షమాపణ సపరేట్ గా ఉండదు, సువార్త సపరేట్ గా ఉండదు. ఈరోజు సంఘాల్లో చిన్నపిల్లల్ని, యవనస్తుల్ని, పెద్దలను వేరు చేసి ఉండొచ్చేమో, కానీ చిన్నపిల్లలకు ఒక సువార్త, యవనస్తులకు ఒక సువార్త, పెద్దలకు ఒక సువార్త లేదు. చిన్నపిల్లల బలానికి, పెద్దల బలానికి, యవనస్తుల బలానికి ఒక విషయాలు లేవు. కామన్ ఒక విషయం చెప్తున్నాడు యోహాను గారు, ఈ లోకమునైనను, ఈ లోకంలో ఉన్న వాటినైనను మీరు ప్రేమింపండి. ఎవరికి రాస్తున్నాడు? చిన్నపిల్లలకి. ఎవరు రాస్తున్నాడు? యవనస్తులకి. ఎవరికి రాస్తున్నాడు? తండ్రులకి. అందరికి చెప్తున్నా ఒకటే మాట, ఈ లోకమునైనా, ఈ లోకంలో ఉన్న వాటినైనా ప్రేమించొద్దు. ఎవడైనా ప్రేమిస్తే ఈ లోకాన్ని, తండ్రి ప్రేమ ఉండదు. చిన్నపిల్లలైనా లోకాన్ని ద్వేషించాలి, పెద్దోళ్ళైనా తల్లిదండ్రులైనా ద్వేషించాలి. యవనస్తులుగా ఉన్న ఈ లోకాన్ని ప్రేమించవచ్చు. యూనివర్సల్ గా సంఘంలో ప్రతి ఒక్కరికి దేవుడిచ్చిన మెసేజ్ యోహాను గారు జరిగిందంటే, ఈ లోకాన్ని, ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమించవచ్చు. ఎవ్వరూ చెప్పలేదు మిగతా వాళ్ళకి ఈ మాట. యోహాను గారు రాశారు పత్రికలో, డైరెక్ట్ గా లోకాన్ని ప్రేమించొద్దు, లోకంలో ఉన్నవి ప్రేమించొద్దు. యవనస్తుడివైనా, తండ్రివైనా, చిన్నపిల్లడివైనా, క్షమించబడి దేవుళ్ళకి వచ్చిన చిన్నబుడ్డవైనా, ఆది నుంచి ఎరిగిన తండ్రివైనా, దుష్టిని జయించిన యవనస్తుడివైనా, లోకాన్ని ప్రేమించొద్దు, లోకంలో ఉన్నవి ప్రేమించొద్దు. ఒకవేళ ప్రేమిస్తే తండ్రి ప్రేమ కోల్పోతారు. లోకంలో ఉంది ఏంటి? శరీరాశలు, నేత్రాశలు, జీవపు డంబము. ఇవి తండ్రి వల్ల పుట్టినవి కావు. క్లారిటీ ఇస్తున్నాడు. ప్రేమించొద్దు, ప్రేమిస్తే తండ్రి ప్రేమ పోయిద్ది మీరు. ఇంకోటి ఏం చెప్తున్నాడంటే, లోకంలో ఉన్నవంత మూడు కేటగిరీలు. శరీరానికి సంబంధించిన ఆశలు, నేత్రాలకి, కంటికి సంబంధించిన ఆశలు, జీవపు డంబానికి, లైఫ్ ఆఫ్ ప్రైడ్ అన్నమాట, అంటే ఘనతకి సంబంధించిన ఆశలు, పేరు ప్రఖ్యాతులకి సంబంధించిన ఆశలు. ఈ మూడే శరీరాశలు, నేత్రాశలు, జీవపు డంబములు. అందుకే పేరు కోసం ఆశపడతాడు, శరీరాశల కోసం ఆశపడతారు, చూసిన దానికోసం ఆశపడతారు. లోకంలో ఉన్నదంతా 3 ముక్కల్లో రాసేశాడు. శరీరాశలు అయి ఉండొచ్చు, నేత్రాశలు అన్నయి ఉండొచ్చు, జీవపు డంబములైనా ఉండొచ్చు. వస్తువులు అవి శరీరానికైనా సంబంధించవచ్చు, నేత్రానికైనా సంబంధించవచ్చు, జీవపు డంబానికి సంబంధించి ఉండొచ్చు. ఏదన్నా ఈ లోకంలో ఉన్నది ఈ 3 కేటగిరీలే, 3 విషయాల్లో తేల్చిపడేశాడు. అది నీ కంటికన్నా ఇంపై ఉండొచ్చు, నీ శరీరానికన్నా ఇంపై ఉండొచ్చు, జీవపు డంబానికన్నా అది ఇంపై ఉండొచ్చు. శరీరాశలు, నేత్రాశలు, జీవపు డంబం. దేవుడు ఈరోజు మనతో చెప్తున్న మాట కూడా అది. లోకాన్ని, లోకంలో ఉన్నవి ప్రేమించొద్దు, లోకాన్ని ప్రేమించొద్దు, లోకంలో ఉన్నవి వద్దు. పేరిచ్చే ఆస్తిపాస్తులు వద్దు, ఘనత, పేరు ప్రఖ్యాతులు ఇచ్చే జాబులు, పేర్లు ప్రఖ్యాతులు వద్దు, పదవులు వద్దు. శరీర సుఖాన్ని ఇచ్చే లోక సంబంధమైన తిండిపరమైన, శరీరపరమైన తృప్తినిచ్చేవి వద్దు. కంటికి కనిపించే వస్తువులైనా, అందాలైనా, ఏవైనా అలంకారాలైనా కంటికి కనిపించేవి, అవి దేవుని నుంచి పుట్టలేదు. అవి వాటిని ప్రేమిస్తే దేవుని ప్రేమను కోల్పోతాం. తండ్రి నుంచి రాలే నేత్రాశలు, తండ్రి నుంచి రాలే జీవపు డంబం, తండ్రి నుంచి రాలేదు ఈ శరీరాశలు. అందుకే సాతాను కూడా 3 విషయాల్లో యేసును శోధించాడు.
శరీరాశ రొట్టెలు చేసుకోమన్నాడు, నేత్రాశ ఇవన్నీ చూపించి నీకు ఇస్తాను మొక్కమన్నాడు. తర్వాత దూకమన్నాడు, అప్పుడు పట్టుకుంటారు, ఘనత పేరు ప్రఖ్యాతులు వచ్చింది. యేసుప్రభు కూడా 3 విషయాల్లోనే శోధించబడ్డాడు: శరీరాశలు, నేత్రాశలు, జీవపడం. లోకంలో ఉన్నంత కేటగిరీ ఇంతే. మంచి వస్తువులు, మంచి ఇవన్నీ కనిపించే ఆశలు, శరీరం తృప్తిపరిచే అలవాట్లు, మరి శరీరానికి తాగేవి, తినేవి, శరీరంతో తృప్తిపరచుకునేవి. తర్వాత డంబంగా, గర్వంగా ఫీల్ అయ్యేటివి, గొప్పగా ఫీల్ అయ్యేటివి. చిన్నపిల్లలైనా, యవనస్తులైనా, తండ్రులైనా, మీరు లోకాన్ని, లోకంలో ఉన్నవి ప్రేమించొద్దు. లోకంలో ఉన్నదంతా కూడా శరీరాశలు, నేత్రాశలు, జీవ కుటుంబము, ఇవి తండ్రి నుంచి వచ్చినవి కాదు. ఇవి ప్రేమిస్తే తండ్రి ప్రేమ కోల్పోతారు. అదే లోకము, దాని ఆశలు కూడా గతించిపోతాయి. దేవుని చిత్తం జరిగిస్తే వాడు నిరంతరం జీవిస్తాడు. అంటే మంచి విషయాన్ని చెప్తున్నాడు యోహాను గారు. ఆశలు పోతాయి, లోకము పోతాయి. అదే దేవుని చిత్తం చేస్తే నిరంతరం బ్రతుకుతారు. ఆదాము కోల్పోయింది అదే. జీవవృక్ష ఫలము తిని నిరంతరం బ్రతుకుతాడేమో అని దేవుడు వెళ్ళగొట్టాడు. కారణం చూపుకు అందమైంది, శరీరానికి రమ్యమిచ్చేది తిన్నారు వాళ్ళు. ఈరోజు మనం కూడా తింటున్నాం. విశ్వాసులు తినగలిగే, సేవకులు తినగలిగే, లోకంలో ఉన్న వాళ్ళందరూ ఆశపడే ఆశలేవి: శరీరాశ, నేత్రాశ, జీవ కుటుంబం. వాటి వల్ల మరణం వస్తుంది, వాటి వల్ల జీవం పోతుంది. అదే దేవుని జీవ వృక్ష ఫలం తింటే నిరంతరం జీవిస్తాం. ఇక్కడ కూడా దేవుని చిత్తం చేస్తే, దేవుని చిత్తమే మన ఆహారం. ఒక యేసుప్రభు అందుకే ఈ లోకానికి వచ్చి శరీరాశలు ఏమి నెరవేర్చుకోలేదు. ఆయనకు పెద్ద ఇల్లు లేదు, పేరు లేదు, పెద్ద జాబ్ లేదు, కోట్ల ఆస్తి లేదు, ప్రఖ్యాతులు లేవు. ఎక్కడో పడుకునేవాడు, ఏమో తినేవాడు, ఒక నార్మల్ లైఫ్ బతికాడు. ఒక మిడిల్ క్లాస్ కంటే లోనే బతికాడు. ఆయన లోకపరంగా ఏమి ఆశపడలేదు, లోకపరంగా శరీరపరంగా ఏం కోరుకోలేదు. ఒక రాజు కాదు ఆయన, లేకపోతే ఒక సింహాసనం వేసుకొని కూర్చోలేదు ఆయన. పదవులు లేవు ఆయనకి, శరీర భోగాలు లేవు, అన్నం కూడా ఉండేది కాదు, ఎవరో తెచ్చి తినేవాళ్ళు. శరీరపరమైనవి ఏముండేవి కాదు. ఒక నార్మల్ లైఫ్ బ్రతికాడు యేసు ప్రభు. ఎందుకంటే దేవుని చిత్తమే నా ఆహారం అన్నాడు, దేవుని పనే నా ఆహారం అన్నాడు, దేవుని పని చేయడమే నా ఊపిరి అన్నాడు. ఇక్కడ కూడా దేవుని చిత్తం చేస్తే వాళ్ళు నిరంతరం జీవిస్తారు. మనం నిరంతరం బ్రతకాలంటే మనం తినే ఆహారము దేవుని చిత్తం. నా తండ్రి చిత్తం, నా తండ్రి చిత్తం, నా తండ్రి చిత్తం అనే వస్తూ వచ్చాడు. నా తండ్రి కాపాడగలడు, నా తండ్రి రక్షించగలడు, నేను పిలవను. నా తండ్రి రాళ్ళను రొట్టెలుగా చేయగలడు, దూకిన కాపాడగలడు, అన్నీ ఇవ్వగలడు, కానీ నేను చేయనన్నాడు. జయించినాడు తండ్రి చిత్తం. లోకాన్ని, లోక ఆశల్ని ఎప్పుడు జయిస్తామంటే తండ్రి చిత్తమే మన ఆహారమైనప్పుడు, తండ్రి చిత్తం చేయడమే మన ఊపిరైనప్పుడు మనము జయించగలము, నిరంతరం బ్రతకగలం. ఇక్కడ 2 విషయాలు మనకు క్లారిటీ ఇచ్చాడు. లోకము, లోకంలో ఉన్న ఆశలు, ఆశలైన శరీర, నేత్ర, జీవ కుటుంబాలైన ఇవి చేసి లోకము తన ఆశలతో పాటు గతిస్తామా, లేదా దేవుని చిత్తం చేసి నిరంతరం జీవిస్తామా? అలా జీవిస్తే మనం దేవునితో పాటు నిరంతరం ఉంటాం. అని చిన్నపిల్లలకి అదే వర్తమానం, యవనస్తులకు రాసిన అదే, తర్వాత తండ్రులకు చెప్పిన, ఇది అందరికీ చెప్పిన మెసేజ్. ఈ లోకంలో ఉన్న ఆశ చిన్నపిల్లలకు చేయొద్దు, తండ్రులు చేయొద్దు, యవనస్తులు చేయొద్దు. నేత్రాశలు వద్దు, శరీరాశలు వద్దు, జీవ కుటుంబాలు వద్దు. ఈ 3 లోకంలో ఉన్నాయన్నీ ఇవే. అవి చిన్నపిల్లలైనా చేయొద్దు, పెద్దోళ్ళైనా చేయొద్దు, యవనస్తులైనా చేయొద్దు. సంఘంలో అందరికీ ఒకటే మెసేజ్, సంఘంలో అందరికీ ఒకటే నియమాలు.
చిన్నపిల్లలకు ఒకటి, పెద్దలకు ఒకటి, యవనస్తులకు ఒకటి ఏం లేవు. ఈడ స్వార్థ ఏం లేవు. చేయకుండా ఉండే విషయాలు, చేయాల్సిన విషయాలు అందరికీ కామన్. సపరేట్ ఏం లేవు. అదే ఇక్కడ చెప్తున్నాడు. తర్వాత ఇంకా ఏం చెప్తున్నాడంటే, చిన్నపిల్లలారా ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా. ఇప్పుడు అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకుంటున్నాం. వారు మనలో నుండి బయలుదేరి కానీ మన సంబంధులు కాదు. వారు మన సంబంధులు అయితే మనతో కూడా నిలిచి ఉండరు. అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలు వెళ్ళారు. అయితే మీరు పరిశుద్ధిని వలన అభిషేకం పొందిన వారు కనుక సమస్తము ఎరుగరు. మీరు సత్య మెరగని వారైనందున నేను రాయలేదు, కానీ మీరు దాన్ని ఎరిగి ఉన్నందునను ఏ అబద్ధమును సత్య సంబంధమైనది కాదు అని ఎరిగి ఉన్నందునను మీకు రాయిచున్నాను. యేసు క్రీస్తు కాడు అని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు? తండ్రిని కుమారుణ్ణి ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. కుమారుని ఒప్పుకొనని ప్రతి వాడు తండ్రిని అంగీకరించువాడు కాడు. కుమారుని ఒప్పుకునే వాడే తండ్రిని అంగీకరించువాడు. అయితే మీరు మొదట నుండి దేన్ని వినికిరో అది మీలో నిలవనీయుడి. మీరు మొదట వినినది మీరు నిలిచిన ఎడల మీరు కూడా కుమారుని యందు తండ్రి యందు నిలుదురు. ఇంతవరకు ఒక్క విషయాన్ని ఆయన క్లారిఫై చేస్తున్నాడు. చిన్నపిల్లలారా, క్రీస్తు విరోధులు బయలుదేరారు. వాళ్ళు మనలో నుంచే బయలుదేరారు. కానీ మన వాళ్ళ మెయిన్ డిఫరెన్స్ ఏం చెప్తున్నాడంటే, తండ్రిని కుమారుణ్ణి ఒప్పుకోరు వాళ్ళు. తండ్రిలో కుమారులో ఉండరు వాళ్ళు. ఈ సత్యం మీకు తెలుసు, ఆల్రెడీ ఎరిగి ఉన్నారు. అయినా రాసి క్లారిటీ ఏంటంటే, తండ్రిని కుమారుణ్ణి ఒప్పుకొని వాళ్ళే క్రీస్తు విరోధం. ఈరోజు మనకు దీని విషయంలో అంత ప్రభావం కనిపించలేదేమో. ఆ రోజు మాత్రం ప్రారంభ శతాబ్దం కాబట్టి యేసు ప్రభువును అసలు దేవుడు అనే విధంగా చాలా మంది ఒప్పుకునే వాళ్ళు కాదు. దేవుని కుమారుడని ఒప్పుకునే వాళ్ళు కాదు. అసలు ఆయన చంపిందే అందుకోసం. నువ్వు మనిషివై, మరియమ్మ కుమారుడివై దేవుణ్ణి అని చెప్పుకుంటున్నావు, దేవుని కుమారునితో సమానంగా తీసుకుంటున్నావు, సాక్షులతో పనింది చంపమన్నాడు. ఆ రోజు దేవుళ్ళలోకి వచ్చినా కూడా ఎంతో మంది యేసు ప్రభువును దేవునితో ఈక్వల్ గా ఒప్పుకునే వాళ్ళు కాదు. కుమారుణ్ణి సమానంగా చూసేవాళ్ళు కాదు. కుమారుణ్ణి సమానంగా ఎరిగే వాళ్ళు కాదు. ఈరోజు కూడా లేకపోలేదు. యేసు ప్రభువు తగ్గించి తండ్రిని పెంచి తండ్రిని కుమారుణ్ణి ఈక్వల్గా చూడటం కానీ, తండ్రిని కుమారుని ఒప్పుకొని వాళ్ళు కానీ, వాళ్ళే క్రీస్తు బయలుదేరారు. విరోధులు వాళ్ళే మనలో నుంచి వెళ్ళారు. కానీ మొదట్లో నుంచి మీరు విన్నది ఏంటంటే, తండ్రి నేను, నాలో తండ్రి ఉన్నాడు. యేసు చెప్పిన మెసేజ్ అది. నాలో తండ్రి ఉన్నాడు, నేను తండ్రిలో ఉన్నాను. నన్ను చూస్తే తండ్రిని చూసినట్టు అని చెప్పి పిలిపి అడిగితే చెప్పాడు. శిష్యులందరూ ఉన్నారు అప్పుడు. మీరు మొదటి నుంచి విన్న సువార్త ఒకటే, తండ్రి ఒకటే, యేసు ఒకటే. తండ్రిని చూస్తే తండ్రి యేసును చూసినట్టు, యేసును తండ్రి చూసినట్టు, తండ్రిలో యేసులో ఉండడమే సత్యంలో నిలవడం. అదే చెప్తున్నాడు. మీరు మొదటి నుంచి దేని విన్నారో అది నిలవనీయండి. మొదటి నుంచి వినింది మీరు నిలిస్తే మీరు కుమారుని యందు తండ్రి యందు నిలుదురు. వీళ్ళిద్దరిలో నిలబడడం. మొదట్లో నుంచి యేసు ఏ మెసేజ్ మనకు చెప్పాడో అదే మెసేజ్ లో మనం ఉండాలి. నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్టు అన్నాడు. నేను చెప్పేవి నావి కాదు, తండ్రివే అన్నాడు. నాలోనే ఉండి తండ్రి అన్ని చేయిస్తున్నాడు అన్నాడు. ఏ మెసేజ్ యేసు ప్రభు చెప్పాడో, తండ్రిని గురించి ఏ విషయాలైతే బోధించాడో అది మనం నిలబెట్టుకుంటే మనం క్రీస్తులో ఉన్నాం. కుమారుని ఒప్పుకోకుండా, కుమారుని మాటలు ఒప్పుకోకుండా తండ్రినే మనం ఎరిగి ఉన్నామంటే
వాళ్ళే క్రీస్తు. వీళ్ళు మనలో నుంచి వెళ్ళారు. యేసుక్రీస్తుని ఒప్పుకోకుండా, యేసుక్రీస్తు చెప్పినవి తండ్రి చెప్పినాయని ఒప్పుకోకుండా, యేసుక్రీస్తే తండ్రి అని ఒప్పుకోకుండా, యేసుక్రీస్తులో తండ్రిని చూడకుండా ఎంతో మంది మనలో నుంచి బయలు వెళ్ళారు. వాళ్ళే క్రీస్తు వీరు. వాళ్ళిద్దరిని ఒప్పుకొని వాళ్ళే క్రీస్తు వీరు. ఈరోజు యేసు ప్రభు వచ్చాడంటే తండ్రి, హెబ్రీ పత్రికలు చెప్తాడు, ద వెరీ ఇమేజ్ ఆఫ్ గాడ్ అన్నాడు, దేవుని యొక్క ప్రతిబింబము అన్నాడు, మూర్తిమంతం అన్నాడు. యేసు స్వయంగా చెప్పాడు, నేను చెప్పే మాటలు నేను ఏ విన్నానో అవే బోధిస్తున్నా. నా తండ్రి ఏం చెప్పాడో అవే బోధిస్తున్నా. నా తండ్రి ఏం చూపించాడో అవే చూపిస్తున్నా. నేను కాదు, నా తండ్రి నా క్రియలు చేస్తున్నాడు. నన్ను చూస్తే తండ్రిని చూసినట్టు. ఈ మెసేజ్, ఈ మాటల్లో ఆ రోజు సంఘము లేదు. కొంతమంది దీన్ని వ్యతిరేకించారు. యేసు ప్రభువు తండ్రిని ఈక్వల్ గా చూడలేకపోయారు. ఇద్దరు మెసేజ్ ను ఒకటిగా తీసుకోలేకపోయారు. కానీ యోహాను గారు చెప్తుంది, తండ్రి యందు కుమారుని యందు నిలబడాలి. అదే మొదట్లో నుంచి మనకు దేవుడిచ్చిన వర్తమానం చెప్తున్నాడు. అలా నిలబడితే నిత్య జీవము అనుగ్రహిస్తాను అని ఆయనే మనకు చేసిన వాగ్దానము. మిమ్మల్ని మోసపరిచే వారిని బట్టి ఈ సంగతులు మీకు రాస్తున్నాను. అయితే మీరు ఆయన వలన అభిషేకం పొందిన అభిషేకం మీలో నిలబడింది కనుక ఎవ్వడు మీకు బోధింపక్కర్లేదు. ఆయన ఇచ్చిన అభిషేకం సత్యమే గాని అబద్ధము కాదు. అది అన్నిటి గురించి మీకు బోధించుచున్న ప్రకారము, ఆయన మీకు బోధించిన ప్రకారము ఆయనలో మీరును నిలుచుచున్నారు లేదా నిలిచి ఉండడు. కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమైనప్పుడు, ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యం కలిగి ఉన్నట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండండి. ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్న ఎడల నీతిని జరిగించు ప్రతివాడు ఆయన మూలంగా పుట్టి ఉన్నాడని ఎరుగుదురు. ఇంకా ఏం చెప్తున్నాడంటే, దేవుడు మనకిచ్చిన మెయిన్ వాగ్దానం నిత్య జీవం. ఏదైతే ఆదాము కోల్పోయాడో, ఏదైతే యేసుక్రీస్తు ఇవ్వడానికి వచ్చాడో, నిత్య జీవం ఇస్తాననేది దేవుడు చేసిన వాగ్దానం. అది యేసుక్రీస్తు ద్వారా వస్తుంది. నేనే నిత్య జీవపు మాటలు కలిగిన వాడు, నేనే నిత్య జీవం అన్నాడు. శిష్యులు ఆయన వదిలిపెట్టి పోలేక, నువ్వు నిత్య జీవపు మాటలు కలిగిన వాడు, నేను వెళ్ళమన్నారు. నిత్య జీవం యేసుక్రీస్తు ద్వారా వచ్చింది. నిత్య జీవం యేసుక్రీస్తునందే మనకు కలిగింది. కాబట్టి యేసు ప్రభు పరిశుద్ధాత్మ వస్తుంది, ఆయన బోధిస్తాడు, మీకు అన్ని తెలియజేస్తాడు అన్న విషయాన్ని కూడా చెప్తున్నాడు. ఆయన అభిషేకం అంటే పరిశుద్ధాత్మ. ఆయన మనకు బోధిస్తాడు, మనకు తెలియజేస్తాడు, మనలో ఉంటాడు. ఎవరు బోధించాల్సిన అవసరం లేదు. ఆయన మనకు అన్ని వివరంగా తెలియజేస్తాడు. రేపు ఆయన రాకడలో మనము ధైర్యంగా సిగ్గుపడకుండా ఉండాలంటే మీరు ఆయనలో నిలబడాలి. మీరు ఆయన ఎందుకు నిలిచి ఉండండి. యేసుక్రీస్తులో నిలబడకుండా రేపు ఆయన రాకడలో మనం నిలబడలేము. యేసుక్రీస్తుని ఇక్కడ కాదని, యేసుక్రీస్తులో మనం ఇక్కడ లేకుండా, యేసుక్రీస్తు చెప్పినవి చేయకుండా, యేసుక్రీస్తును తండ్రిని స్వీకరించకుండా రేపు ఆయన రాకడలో మనము సిగ్గుపడాల్సి వచ్చింది. ధైర్యంగా నిలబడి, సిగ్గుపడక ధైర్యం కలిగి ఉండున్నట్లు మీరు నిలబడండి. సిగ్గుపడకుండా ధైర్యంగా ఉండాలంటే నిలబడండి. అందుకే యేసు ఒక మాట చెప్తాడు, మనుషుల దగ్గర నన్ను ఒప్పుకుంటే అని రేపు నా తండ్రి ఎదుట ఒప్పుకుంటా. మనుషుల దగ్గర నన్ను గురించి సిగ్గుపడితే రేపు దూతలతో మహిమతో వచ్చేటప్పుడు సిగ్గుపడతా. యేసుక్రీస్తు కూడా నన్ను ఒప్పుకోవడానికి సిగ్గుపడొద్దు, దేహం చంపేటానికి భయపడొద్దు. ఎందుకంటే ఆ రోజు యేసుప్రభు మతం పాటించడం నన్న చంపేవాళ్ళు, తండ్రిని ఆహ్వానించేవాళ్ళు, తండ్రి చెప్పినట్టు చేసేవాళ్ళు, తండ్రిని ఫాలో అయ్యేవాళ్ళు. ఈవెన్ పౌలు గారు కూడా మారక ముందు యేసుక్రీస్తు సంఘాన్ని హింసించాడు. క్రీస్తును చంపడానికి, క్రీస్తును బిడ్డలను చంపడానికి వెళ్ళాడు. యూదులను మాత్రం బ్రహ్మాండంగా చూసుకునేవాడు. అంటే ఆ రోజుల్లో క్రీస్తులో నిలబడటం అనేది, క్రీస్తును కలిగి ఉండడం అనేది పెద్ద సవాలుగా ఉండేది. క్రీస్తులో బ్రతకడం అనేది సవాలుగా ఉండేది.
ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చేది, జైళ్ళల్లో వేయాల్సి వచ్చేది. చంపే వాళ్ళు క్రీస్తుని కలిగి ఉంటే ఈరోజు క్రీస్తులో నిలబడటం అంటే మనకు ఏం పెద్ద టెన్షను, మనకేమి ఇబ్బంది లేకపోవచ్చు. ఆ రోజు అది పెద్ద విషయం. అందుకే రేపు ఆయన వచ్చినప్పుడు మీరు సిగ్గుపడకుండా ధైర్యంగా ఆయన దగ్గర నిలబడాలంటే ఈరోజు క్రీస్తులో మీరు నిలబడాలి అని చెప్తున్నాడు. ఈరోజు మీరు క్రీస్తులో నిలబడితేనే రేపు ఆయన రాకడలో నిలబడగలరు. సిగ్గుపడకుండా రోజు ధైర్యంగా ఉండగలరు. ఈరోజు క్రీస్తులో లేకపోతే, తండ్రిలో మాత్రమే ఉంటే నిలబడలేరు. నిత్య జీవం పొందలేరు. మీరు నిత్య జీవం పొందడం అనేది అల్టిమేట్ గోల్. అది యేసుక్రీస్తు ఇవ్వడానికే వచ్చాడు. యేసుక్రీస్తు లేకుండా తండ్రి దాన్ని వేరుగా ఏర్పాటు చేయలేదు అని చెప్తున్నాడు. అందుకనే మనము ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన రాకడలో ధైర్యంగా సిగ్గుపడక ఉండునట్లు ఆయనలో నిలిచి ఉండండి. యేసుక్రీస్తులో ఉండండి. యేసుక్రీస్తు బయటికి రావద్దు. తర్వాత నీతిమంతుడని మీరు ఆయన్ని ఎరిగితే నీతిని జరిగించే ప్రతి వాడు కూడా ఆయన మూలంగా పుట్టినవాడే. యేసుక్రీస్తు నీతిమంతుడని మీరు ఎరిగితే నీతిని జరిగించే ప్రతి వాడు కూడా ఆయన మూలంగా పుట్టాడు అని మనం ఎరుగుదాం. నీతిని జరిగించే ప్రతి వాడు యేసుక్రీస్తు మూలంగా పుట్టినవాడు అని చెప్తున్నాడు. యోహన్ గారు ఎంతో విషయాలు చెప్తున్నాడు. ఒకటి మెయిన్ విషయం, ఆ రోజు చిన్నపిల్లలకి, తండ్రులకి, పెద్దలకు చెప్పిన విషయం, ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమించదు. లోకము ప్రేమిస్తే తండ్రి ప్రేమ కోల్పోతాం. లోకము ఆశలు దేవుని నుంచి పుట్టినవి కాదు. లోకము ఆశలు గతిస్తాయి. దేవుని చిత్తం చేయాలి. ఇక మెయిన్ రెండో మెసేజ్ ఏం చెప్తున్నాడంటే, తండ్రి యేసుక్రీస్తులో ఉండాలి. తండ్రి యేసుక్రీస్తులో లేకపోతే మనం దేవునిలో ఉండము. దేవుని నిత్య జీవం పొందము. ఆయన ఎదుట నిలబడలేము. ఆయనలాగా మనం జీవించలేమని చెప్తున్నాడు. ఈరోజు మనం కూడా యేసుక్రీస్తు లేకుండా నిత్య జీవం లేదు. యేసుక్రీస్తు లేకుండా నీతి లేదు. రేపు యేసుక్రీస్తు లేకుండా మనం ఆయన దగ్గర నిలబడలేము. యేసుక్రీస్తే మన యొక్క రోల్ మోడల్ లాగా ఆయన జీవించినట్టు జీవించమన్నాడు. ఆయనలో ఉండమన్నాడు. ఆయన నిలిచి ఉండమన్నాడు. ఇవన్నీ యోహాను గారి యొక్క మెసేజ్లలో హైలైట్ గా నిలుస్తాయి. ప్రభువులో నిలబడటం, ప్రభువులో జీవించడం అనేది. కాబట్టి మాటలను బట్టి కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం నైనా. ఈ లోకంలో సార్వత్రిక సంఘానికి చిన్నపిల్లలైనా, పెద్దలైనా, యవనస్తులైనా ఒకటే మెసేజ్ ప్రభు, లోకాన్ని, లోకంలో ఉన్న వాటిని ప్రేమించొద్దు. ఏది ప్రేమిస్తే దానికోసం బతకాలనిపిస్తుంది ప్రభు. కానీ లోకము, ఆశలు అన్ని నుంచి వచ్చినవి కాదు. స్థాయికి మమ్మల్ని తీసుకురండి ప్రభు. శరీరాశలను ప్రేమించకుండా, నేత్రాశలను ప్రేమించకుండా, అందరిలాగే డంబపుగా అప్పుగా చెప్పుకునేవాయి దాటి ప్రభా యేసుక్రీస్తు జయించినట్టుగా ప్రభా మేము జయించడానికి సహాయించు. నీ చిత్తము చేయడము మాకు నేర్పించింది ప్రభా. నీ చిత్తం చేయడమే మా ఆహారం అవ్వాలి ప్రభా. ఆ రీతిగా సహాయం చేయండి. అంతేకాక యేసుక్రీస్తుని ప్రభా మేము ఒప్పుకునే వారిగా, యేసుక్రీస్తులో నిలిచేవారిగా, యేసుక్రీస్తులో నిలబడేవారిగా, యేసుక్రీస్తు లాగా నీతిని జరిగించేవారిగా మేము ఉండడానికి సహాయం చేయాలి. ఈ ఆరాధనలు ఎంతవరకు సహాయం చేస్తూ వచ్చి ఆరాధన కోసం ఇచ్చిన మాటలు కొరకే వందనాలు. అదేవిధంగా ప్రభా వర్తమానం కోసమే యోహాను గారి ద్వారా ఎంతో గొప్ప విషయాలు ప్రభా, చరిత్రలో నిలబడిపోయే విషయాలు ఈరోజు మా వరకు ప్రభా దాచి ఉంచిన విషయాలను బట్టి ఉన్నాం. క్రీస్తులో, తండ్రిలో మేము నిలబడ్డానికి సహాయం చేయండి. లోకంలో ఉన్న దాన్ని ప్రేమించకుండా ప్రభా నీ చిత్తం చేయడానికి సహాయం చేయండి. ఆ రీతిగా ప్రభు ముందుకెళ్ళట్లో మీరు చూపించండి.
ఎంతవరకు తోడుగా ఉండి సహాయం చేశావు నాయన. కావాల్సిన శక్తిని దయచి ఈ వాక్య ప్రకారం చేయడానికి కావాల్సిన ఆత్మను దయచి ప్రభా. మీరు ఇచ్చిన ఆత్మ కోసమై, మీరు ఇచ్చిన మీ సన్నిధి కొరకై వందనాలు ప్రభా. ఈ వారం అంతా మిగిలిన రోజులంతా కూడా ప్రభా ఈ సహాయం దయచేయండి అయినా, ఈ ఆలోచనలు దయచేయండి, ఈ ప్రత్యక్షతలు దయచేయండి ప్రభా. నీ చిత్తము చేయగలిగే విధంగా ఆ ప్రతి పని ఉండినట్లు సహాయం చేయండి. మేము ఏం చేసినా ప్రభా అది నీ చిత్తమై ఉండినట్లు సహాయం చేయి ప్రభా. నీ చిత్తముని మాత్రమే చేయగలిగే విధంగా మా ప్రతి పనిని మార్చండి తండ్రి. నీలోను యేసుక్రీస్తులోను పరిశుద్ధాత్మలోను మేము నిలబడగలిగే స్థితి దయచేయండి తండ్రి. మీ ప్రేమ వల్ల, ఈ కుమారుని క్షమాపణ వల్ల, పరిశుద్ధాత్మ శక్తి వల్ల మేము నీలో నిలబడేటట్లు సహాయం చేయండి తండ్రి. మరణం వరకు ప్రభా నీలో బ్రతకడానికి సహాయం చేయండి తండ్రి. ఇంతవరకు మాతో ఉన్నందుకై వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ ఆరాధనలు ఇంతవరకు సహాయం చేసినందుకై వందనాలు. సార్వత్రిక సంఘ విశ్వాసంలో మీరే జ్ఞాపకం చేసుకోండి. సేవకుల విశ్వాసంలో జ్ఞాపకం చేసుకోండి. ఇంకెంతో మంది సంఘానికి దూరంగా ఉన్నారు, ఈ రాజ్యానికి దూరంగా ఉన్నారు ప్రభా. కనికరించండి. ఈ స్వార్థ ద్వారా ఎంతో మంది ప్రభా వెలిగించబడి సత్యం తెలుసుకొని నీలోకి రాగలిగేటట్లు చేయండి నాయన. ఎంతోమంది పాపంలో బంధించబడి ఉన్నారు, ఆయన కనికరించండి. పాపపు అలవాట్ల నుంచి విడిపించండి. ఎంతోమంది అనారోగ్యాలతో ఉన్నారు, సహాయం చేయండి. ఎంతోమంది అప్పులతో ఉన్నారు, సహాయం చేయండి. ఎంతోమంది ఇల్లు లేని వారు, పనులు లేని వారు, ఆయన కుటుంబాల్లో ఇబ్బంది పడుతున్న వారు ఉన్నారు, సహాయం చేయండి. ఎంతోమంది ప్రభా చదువుతున్నవారు, ఉద్యోగాలు చేస్తున్నవారు, ఆయా పనుల్లో ఉన్నవారు ఉన్నారు, కావాల్సిన సహాయం దయచేయండి ఆయన. ఎంతోమంది అసమాధానంతో ఉన్నారు, ఎంతోమంది కన్నీళ్లు ఆవేదనలతో ఉన్నారు, ఎంతోమంది ప్రభా భవిష్యత్తులో నేను నిరాశ స్థితిలో ఉన్నారు, సహాయం చేయండి ప్రభా. అధికారులను జ్ఞాపకం చేసుకోండి, నాయకులను జ్ఞాపకం చేసుకోండి, పరిపాలన ప్రభా చేసే ప్రభా రాజకీయ వేత్తలను జ్ఞాపకం చేసుకోండి, గవర్నమెంట్ ఆఫీసర్స్ జ్ఞాపకం చేసుకోండి. ప్రజల క్షేమం కోసమై, దేశాల మధ్య క్షేమం కోసమై ప్రతి పని, ప్రతి నిర్ణయం ఉన్నట్లు సహాయం చేయండి. సాతాను శక్తులను, దుష్టుని శక్తులను బంధిస్తున్నాం దేవా. అంధకార శక్తులను, ఆకాశంలో ఉన్న దురాత్మ శక్తులను ప్రభా నీ శక్తి చేత అడ్డగిస్తున్నాం దేవా. నీ రాజ్యం రావాలి, నీ చిత్తం జరగాలి ప్రభా. ప్రతి ఒక్కరూ నీ రాజ్యంలో మేము ఉండాలి దేవా. దుష్టుని జయించాలి, నీ చిత్తమే నెరవేరాలి ప్రభా. నీ నామము ప్రభా పరిశుద్ధపరచబడి హైలైట్ అవ్వాలి దేవా. అందరికీ మీరే దేవుడని తెలియబడాలి, తెలుసుకోవాలి నాయన. ఆ రీతిగా మేము బ్రతకడానికి ఆ రీతిగా సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని ఆ రీతిగా మీరు సిద్ధపరచండి. కావలసిన మానసిక, శరీర, ఆరోగ్య, ఆర్థిక, ప్రేమ, సంతోషపరంగా కావలసిన ప్రతి సహాయం దయచేయి ప్రభా. పరలోక సంబంధమైన జ్ఞానంతో నింపండి. పరలోక సంబంధమైన వాతావరణంతో ప్రతి క్షణాన్ని అనుభవించడానికి సహాయం చేయదేవా. ఇంతవరకు మాతో ఉండి ఈ ఆరాధనలు సహాయం చేసినందుకే వందనాలు చెల్లిస్తుంది. ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అంతర్యామైన దేవుని ప్రేమ, కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క సహాయము, సన్నిధి, ఆయన మనకు చేసిన వాగ్దానమైన నిత్య జీవం పొంది ఆయన ఎదుట నిలబడి తండ్రి రాజ్యంలో యుగ యుగములు ఉండడానికి మనకు, సార్వత్రిక సంఘానికి, లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరికి వందనాలు.